Hello students, welcome to the channel AD Mentoring. I am Dinesh, your mentor. సో మీడియాకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్లో క్వశ్చన్స్ అప్లోడ్ చేశాను, బట్ ఇది రికార్డ్ చేద్దామంటే నాకు కుదరలేదు. బట్ ఒకసారి ఆ క్వశ్చన్స్ సొల్యూషన్. సో డేటా ఇది. సో ఇందులో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే ఫోర్త్ వన్. ఎందుకంటే ఇలా ఇచ్చినప్పుడు డేటా అసెండింగ్ ఆర్డర్లో ఎలా రాసుకోవాలి అన్నది కొంతమందికి డౌట్ ఉంటుంది. ఈ పర్టికులర్ క్వశ్చన్లో డౌట్ ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనకి ఇలా ఇచ్చారో, సో ఫ్రాక్షన్స్ ఇస్తారో, సో డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఏది ఉంటే అది తక్కువ అవుతుంది. సో x/2లో ఏది చిన్నది అని అంటే x/2, x/3లో ఏది చిన్నది అంటే x/3, ఎందుకంటే డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంది. సో డినామినేటర్లో వాల్యూ ఎక్కువ ఉంటే ఓవరాల్ వాల్యూ తగ్గుతుంది. కాబట్టి నేను అసెండింగ్ ఆర్డర్లో రాసుకున్నాను. సో మీరు కావాలంటే డిసెండింగ్ ఆర్డర్లో కూడా రాసుకోవచ్చు, అది మీ చాయిస్. మీడియన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు అసెండింగ్ ఆర్డర్ అయినా రాయొచ్చు, డిసెండింగ్ ఆర్డర్ అయినా రాయొచ్చు. సో నేను అసెండింగ్ ఆర్డర్ ప్రిఫర్ చేశాను. సో చాలా క్వశ్చన్స్ ఈవెన్ నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉన్నప్పుడు ఉంది. ఇదంతా రా డేటా మీద. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీస్ అనేది దేన్ని క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తారంటే మీడియన్. ఇక్కడ ఇది రా డేటా ఇచ్చారు. ఆల్రెడీ రా డేటా ఇచ్చినప్పుడు మనం చెక్ చేసుకోవాలి అసెండింగ్ ఆర్డర్లో ఉందా లేదా డిసెండింగ్ ఆర్డర్లో ఉందా అనేసి. సో రెండిట్లో ఏది ఉన్నా పర్లేదు, అది మీ చాయిస్. బట్ డేటా మాత్రం ఏదో ఒక దాంట్లో రాసుకోవాలి. అసెండింగ్ ఆర్డర్లో అన్నా రాసుకోవాలి, లేదా డిసెండింగ్ ఆర్డర్లో అన్నా రాసుకోవాలి. డైరెక్ట్గా క్వశ్చన్లో అదే ఏదో ఒక ఆర్డర్ ఉంటే ప్రాబ్లం లేదు, లేకుంటే మనం రాసుకోవాలి. సో ముందు డేటా చెక్ చేసుకోండి. ఇది అన్గ్రూప్డ్ డేటా క్యాలిక్యులేషన్స్ ఈ క్వశ్చన్స్. సో ఇది ఇంపార్టెంట్ మోడల్, ఫోర్త్ది. అండ్ ఫిఫ్త్ది గ్రూప్డ్ డేటా ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేశాను. సో క్వశ్చన్ ఇలా ఇచ్చారు అంతే. ఇక్కడ ఫార్ములాలో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని ఉంది ఫిఫ్త్ క్వశ్చన్లో. సో క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీని క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తారు. కొన్నిసార్లు క్వశ్చన్ ఇచ్చేటప్పుడు క్యాపిటల్ ఎఫ్తో ఇస్తారు. క్యాపిటల్ ఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ, స్మాల్ ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, జస్ట్ ఫ్రీక్వెన్సీ. క్యాపిటల్ ఎఫ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ప్రతిసారి క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ అని సిఎఫ్ అని ఇవ్వరు, క్యాపిటల్ ఎఫ్తో డినోట్ చేస్తారు. సో మీడియాకి సంబంధించిన క్వశ్చన్స్, వాటి సొల్యూషన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ మోడల్, రెగ్యులర్గా రిపీట్ అయిన మోడల్స్ ఇవి. సో ఎందుకంటే స్టాటిస్టిక్స్లో కంప్లీట్ చాప్టర్ ఉంది పాలిసెట్కి. సో ట్రిపుల్ ఐటీకి కూడా ఒకవేళ ఉంటే ట్రిపుల్ ఐటీకి కూడా ఇవన్నీ యూజ్ అవుతాయి, ఎందుకంటే మీ సిలబస్ అదే కాబట్టి. సో ఈ వీడియోలో కాకుండా మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. మోడ్ కూడా అన్గ్రూప్డ్ డేటాకు, గ్రూప్డ్ డేటాకు డిస్కస్ చేద్దాం. సో రెగ్యులర్గా చేయలేకపోతున్నాను, ఒక చిన్న ఇంటిమేషన్. సో నేను రెగ్యులర్గా చేయలేకపోతున్నాను హెల్త్ ఇష్యూ వల్ల. సో ఫాలో అయినంత వరకు ఫాలో అవ్వండి. బట్ ఎగ్జామ్లో ఏ టాపిక్స్ చదివితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది అయితే మాత్రం నేను కన్ఫామ్గా చెప్పగలను. సో టీఎస్ వాళ్ళకు కూడా అలానే చెప్పాను, ఎందుకంటే వాళ్ళకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను చేయలేకపోయాను. సో మీకు నేను చేయలేకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేస్తాను చేయడానికి. సో బట్ ఎక్కడ చదివితే మీకు మార్క్స్ వస్తాయి అన్నది మాత్రం నేను ఎగ్జాక్ట్గా చెప్పగలను. సో ఆ టాపిక్స్ మీద ఫోకస్ చేయండి. ముందైతే మీరు ప్రిపరేషన్ చేయండి. సో 15th తర్వాత ఎక్కడ ఫోకస్ చేస్తే ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది నేను చెప్తాను. సో అండ్ టెలిగ్రామ్ గ్రూప్ ఫాలో అవ్వండి. సో నేను క్లాసెస్ చెప్పకపోయినా ప్రాక్టీస్ క్వశ్చన్స్ అందులో అన్నా చేస్తాం. సో క్లాసెస్ చేయాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అట్లీస్ట్ రిటర్న్ వర్క్ కాబట్టి అది రాసి నేను గ్రూప్లో అప్లోడ్ చేస్తాను. సో ముందు మీరు కొంతవరకు ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే క్వశ్చన్స్ ప్రాక్టీస్కి నేను ఇస్తాను. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ అనేది పెద్ద ప్రాక్టీస్ ఏమి ఉండదు, బట్ మ్యాథ్స్ మాత్రం కంప్లీట్గా ప్రాక్టీస్ కావాలి. సో ఈ వీడియోలో మోడ్ గురించి డిస్కస్ చేద్దాం. మోడ్లో కూడా మళ్ళీ మనకు 2 టైప్స్ ఏంటి, ఒకటి అన్గ్రూప్డ్ డేటా, ఇంకొకటి గ్రూప్డ్ డేటా. అన్గ్రూప్డ్ డేటా అనొచ్చు, రా డేటా అని కూడా అనొచ్చు. సో మోడ్ చాలా ఇంట్రెస్టింగ్. సో మోడ్ అని అంటే బై డెఫినేషన్ మోడ్ అంటే ఏంటంటే, అన్గ్రూప్డ్ డేటాలో అయినా గ్రూప్డ్ డేటాలో అయినా విచ్ అక్కర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. సో ఒక డేటా ఇస్తే ఆ డేటాలో ఉన్న అబ్జర్వేషన్స్ ఏదైతే ఎక్కువగా కనబడుతుందో, ఎక్కువ అక్కర్ అవుతుందో, దట్ ఈస్ వాట్ మోడ్.
అదే గ్రూప్ డేటా అయితే క్లాస్ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ దీన్ని మోడల్ క్లాస్ అని అంటాము. సో మోడ్ అనేది కూడా దాన్ని బట్టే ఫార్ములా, అంటే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. బట్ మనం మెయిన్గా ఐడెంటిఫై చేయాల్సింది గ్రూప్ డేటాలో మోడ్ ఎక్కడ ఉంటుంది అని అంటే మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీ ఏ క్లాస్ ఇంటర్వెల్కి అయితే ఉంటుందో ఆ ఇంటర్వెల్లోనే ఏదో ఒక వాల్యూ మోడ్ అవుతుంది. సో దీనికి ఫార్ములా, గ్రూప్ డేటాకి మోడ్ ఫార్ములా ఏంటి అంటే సేమ్ ఎల్ ప్లస్ సో మీ టెక్స్ట్ బుక్లో ఒకలాగా ఉంటుంది, ఒక్కొక్క దాంట్లో F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ హెచ్. ఇది ఫార్ములా ఎల్ ప్లస్ 2F1 మైనస్ F0 బై. సో ఈ ఎఫ్ అనేది ఏంటి అని అంటే, సో F0 అంటాం. F0 అంటే ఇక్కడ నేను రాస్తాను. సో ముందు ఈ టర్మ్స్ కూడా గుర్తుండాలి, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతారు. సో ఇది లోయర్ లిమిట్ ఆఫ్ మోడల్ క్లాస్. ఇవి కూడా డైరెక్ట్గా క్వశ్చన్స్ అడుగుతారు, ఫార్ములా కూడా గుర్తుండాలి. సో F0 అనేది ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ మోడల్ క్లాస్. F1 అంటే, సో F1 అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ preceding model class. F2 అనేది ఏంటి అని అంటే, F2 అనేది ఫ్రీక్వెన్సీ, అది కూడా సక్సీడింగ్ మోడల్ క్లాస్, అంటే మోడల్ క్లాస్ తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ. F1 అంటే ముందు వచ్చేది, F2 అంటే తర్వాత వచ్చే ఫ్రీక్వెన్సీ. ఇది ఫార్ములా. బట్ దీనికి సంబంధించిన థియరీ క్వశ్చన్స్ మెయిన్గా ఎక్కువ రెండు అడగచ్చు. ఏంటి అని అంటే, మోడ్ అనేది మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఒక డేటా ఇస్తే మే ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఎందుకు అని అంటే, మోడ్ అని అవ్వాలి అని అంటే రిపీట్ అవ్వాలి. సో అంటే ఎక్కువ టైమ్స్ ఫ్రీక్వెంట్గా అది రిపీట్ అవ్వాలి. సో సేమ్ టైం అంటే ఇప్పుడు ఒక డేటా ఇలా ఇచ్చాను, 1,1 2,2 3,3 4,4 5,5. ఇప్పుడు ఏది ఇందులో మోడ్ అంటే అన్నీ ఈక్వల్గానే రిపీట్ అయ్యాయి, కాబట్టి ఏది మోడ్ కాదు. సో ఈక్వల్ ఫ్రీక్వెన్సీస్ ఉంటే అబ్జర్వేషన్స్కి, గ్రూప్ డేటాలో అయినా అన్గ్రూప్ డేటా ఏదైనా సరే, అప్పుడు మోడ్ అనేది మనం డిఫైన్ చేయలేము. ఇట్ మే ఎగ్జిస్ట్ ఆర్ మే నాట్ ఎగ్జిస్ట్. ఒకవేళ ఎగ్జిస్ట్ అయితే ఇట్ మే నాట్ బి యూనిక్. సో ఇంతే ఉండాలి అనేం లేదు. ఎందుకు అని అంటే ఇక్కడ రాస్తా. సో మోడ్ ఎగ్జిస్ట్ అయితే ఇప్పుడు ఇలా ఉంది, 1, 2, 2, 3, 4, 4, 5, 5, 6. సో మోడ్ అంటే ఏమని రాయొచ్చు ఇప్పుడు ఈ డేటాకి, ఇదంతా డేటానే. సో మోడ్ అంటే ఎక్కువగా రిపీట్ అయినది. ఇక్కడ ఎక్కువగా రిపీట్ అయినవి ఏంది, 2 and 4. సో ఈ పాయింట్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అని అంటే, ఇఫ్ మోడ్ ఎగ్జిస్ట్ అవుతుంది, ఇక్కడ ఈ డేటాకి మోడ్ అనేది ఉంది, బట్ మోడ్ ఇట్ ఈస్ నాట్ యూనిక్. ఎందుకంటే మోడ్ అంటే 2 అని చెప్తాం, 4 అని చెప్తాం. ఓన్లీ 2 లేదా ఓన్లీ 4 అని ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే ఇక్కడ డేటాలో సో 2 టైమ్స్ రిపీట్ అయింది, 4 2 టైమ్స్ రిపీట్ అయింది. సో హైయెస్ట్ రిపీట్ అయినవి మనం మోడ్గా తీసుకుంటాం. సో మోడ్ ఈజ్ నాట్ యూనిక్. సో అంటే మనకి ఉన్న మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ, అంటే మీను, మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్ అంటే 3 ఉంటాయి, మీను, మీడియన్, మోడ్. సో ఈ మూడిట్లో మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే మీడియన్. నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్. మిడిల్ మోస్ట్ అబ్జర్వేషన్ అంటే మీడియన్, యావరేజ్ అంటే మీన్, అండ్ ఇది
యూనిక్గా ఉండని డేటా సెంట్రల్ టెండెన్సీ ఏంటి అంటే మోడ్. ఒక డేటా ఇచ్చి దాంట్లో యూనిక్గా ఉండని సెంట్రల్ టెండెన్సీ ఏంటంటే మోడ్. ఇది థియరిటికల్ పాయింట్ ఆఫ్ బిట్స్. సో ప్రాబ్లం పాయింట్ ఆఫ్ వ్యూ న్యూమరికల్స్ అంటే ఈ ఫార్ములా మీద ఉంటాయి, లేదా ఒక రా డేటా ఇచ్చి దాంట్లో ఏది మీడియన్ ఏది మోడ్ అనేది అడుగుతారు. సో మోడ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వచ్చు, ఎగ్జిస్ట్ అవ్వకపోవచ్చు. ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో క్లాస్ విత్ మ్యాక్సిమం ఫ్రీక్వెన్సీస్ని మోడల్ క్లాస్ అని అంటాం. సో ఇవి థియరిటికల్ బిట్స్. న్యూమరికల్స్ వచ్చేస్తే ఇంకొకటి, ఈ మూడింటికి రిలేషన్, సో ఎంపెరికల్ రిలేషన్ అనేది ఉంటుంది. డైరెక్ట్ ప్రాబ్లం తీసుకుందాం. సో వీటిని ఎంపెరికల్ రిలేషన్. సో ఎంపెరికల్ రిలేషన్ అని అంటే మూడు ఉంటాయి. ఎంపెరికల్ రిలేషన్ వేటి మధ్య అంటే మీన్ ఉంటుంది, మీడియన్ అండ్ మోడ్. ఈ మూడింటికి ఎంపెరికల్ రిలేషన్ మనం ఎలా రాస్తాము అని అంటే 3 మీడియన్ కాదు, ఫార్ములా ఏముంటుంది అంటే మనకు నాకు గుర్తు రావట్లేదు. ఎంపెరికల్ రిలేషన్ కదా, 3 మీడియన్ తీసుకోవచ్చు. సో ఒక్కొక్కరు ఒకలా తీసుకుంటుంటారు, బట్ నాకైతే ఎక్కువ ఇదే గుర్తుంటుంది. సో 3 మీడియన్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ మోడ్. 2 మీన్ ప్లస్ మోడ్. దీన్ని ఇంకోలా కూడా రాస్తారు, ఏంటంటే మోడ్ ఈక్వల్స్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్. సో నాకు ఇది ఎక్కువ గుర్తుంటుంది. సో 3 మీడియన్ అంటే 3 ఈక్వల్ టు 2 ప్లస్ 1 నేను ఇలా గుర్తుపెట్టుకుంటా. 3 మీడియన్ ఈక్వల్ టు 2 మీన్ ప్లస్ 1 మోడ్. 3 మీడియన్స్ ఏమవుతాయంటే ఒక 2 మీన్స్ ఒక మోడ్ అవుతుంది, లేదా 1 మోడ్ అంటే ఏంటంటే 3 మీడియన్ మైనస్ 2 మీన్. మీరు ఎలా అయినా గుర్తుపెట్టుకోండి. సో ఇది రిలేషన్, వీటికి సంబంధించిన డేటా. సో క్వశ్చన్స్ వీటి మీద ఎలా అయినా ఇవ్వచ్చు, బట్ ఒక్కసారి ప్రీవియస్గా ఇచ్చిన డేటా క్వశ్చన్ తీసుకుంటాం. క్వశ్చన్స్ తీసుకుంటాం. సో ఒక డేటా ఇచ్చారు, ఇలా ఉంది. 1, 0, 2, 3, 5, 5, 6, 8, 10, 10. ఈ డేటా ఇచ్చేసి దీంట్లో అన్ని క్యాలిక్యులేట్ చేస్తే అంటే సరే ఇది కాదు, ఎగ్జాక్ట్ క్వశ్చన్ పిక్ చేస్తాను. సో మోడ్ ఏమో ఏ ఇచ్చారు క్వశ్చన్. ఇఫ్ మోడ్ ఈజ్ ఏ, క్వశ్చన్ ఎలా ఇచ్చారు, ఫర్ ఏ గివెన్ డేటా మోడ్ ఈక్వల్ టు ఏ, మీడియన్ ఈక్వల్ టు బి. సో మీన్ ఏంటి అని అడిగారు క్వశ్చన్. సో రిలేషన్ యూజ్ చేస్తే ఏ ఈక్వల్ టు 3b మైనస్ 2 మీన్. సో 2 mean equal to 3b minus a, which implies mean equal to 3b minus a by 2. ఇది ఆన్సర్. సో రిలేషన్ బేస్ చేసుకొని ఉన్న క్వశ్చన్ ఇవి, రిలేషన్ బేస్ చేసుకొని. సో మోడ్ మీద క్వశ్చన్స్ కొన్ని డిస్కస్ చేస్తే సో ఈ చాప్టర్ అవుతుంది. అండ్ ఇంకొకటి మీకు క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కర్వ్స్, ఆల్జీ కర్వ్స్ అనేది లేదు సిలబస్లో, కాబట్టి ఇంతవరకే సిలబస్. సో మోడ్ గురించి డిస్కస్ చేద్దాం క్వశ్చన్స్. డేటా ఇలా ఇచ్చారు, 4, 5, 6, 7, 8, 9. ఇప్పుడు ఫర్ దిస్ డేటా, ఈ డేటా ఇచ్చి క్వశ్చన్ ఏం అడిగారు అంటే ద వాల్యూ ఆఫ్ మోడ్ ఈజ్ అన్నారు. సో ఆప్షన్స్ ఇలా ఉన్నాయి, 6, ఆప్షన్ బి 6.5, ఆప్షన్ సి 13 కాదు 9, ఆప్షన్ డి డజంట్ ఎగ్జిస్ట్.
డస్ నాట్ ఎగ్జిస్ట్. సో ఇక్కడ అన్ని తీసుకుంటే అన్నీ ఒకసారే రిపీట్ అయినాయి. సో ఎక్కువగా రిపీట్ అయినది ఏది లేదు, అన్నీ ఒకసారి. సో ఈ డేటాకు మీ మోడ్ అని అంటే ఆప్షన్ ఇస్ డజంట్ ఎగ్జిస్ట్. సో ఒకవేళ అన్నీ తీసుకుంటే అలా తీసుకోలేం. ఇప్పుడు ఇది ఒకసారి రిపీట్ అవ్వాలి. సో రిపీట్ అయినది ఏది లేదు ఇక్కడ, కాబట్టి మోడ్ డజంట్ ఎగ్జిస్ట్. క్వశ్చన్ ఇంకోటి థియరిటికల్గా ఇచ్చారు. ఇఫ్ నో వాల్యూ ఆఫ్ an ungrouped data is repeated, ఇదే క్వశ్చన్ థియరిటికల్గా ఇచ్చారు, is repeated, then which of the following is not defined? Which of the following is not defined? Then which of the following is not defined? ఈ క్వశ్చన్ ఇచ్చారు. సో ఆప్షన్స్ ఇలా ఉన్నాయి: మీన్, మీడియన్, మోడ్, ఫోర్త్ వన్ నన్. సో ఆబ్వియస్గా ఆప్షన్ 3. సో మోడ్ని డిఫైన్ చేయలేము. ఇంకొకటి గ్రూప్. సో ఇంకో మోడల్, ఇవే మోడల్స్ ఇందులో ఉన్నది. ఇంకొక మోడల్, ఒక డేటా ఇచ్చేస్తాం. సో మీకు ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఉన్నది. సో డేటా ఇలా ఇచ్చారు: మోడ్ 1, 1, సో 2, 3, 3, 3, 4, 5, 6, 7, 8, 8. సో ఈ డేటాలో మోడ్ ఏంటి అని అంటే ఎక్కువగా ఏది రిపీట్ అయిందో చూడండి. ఎక్కువగా ఏది రిపీట్ అయింది? 3 రిపీట్ అయింది. సో ద మోడ్ ఆఫ్ ద గివెన్ డేటా ఇస్ 3. సో మోడ్ క్యాలిక్యులేషన్స్ ఇలానే సో సింపుల్గా ఉంటాయి. ఇవి కాకుండా ఒకవేళ గ్రూప్ డేటా ఇస్తే, గ్రూప్ డేటాకి చాలా తక్కువ గ్రూప్ డేటా ఉంటుంది. సో ఒక డేటా తీసుకున్నాం. సో ఒక డేటా ఇలా తీసుకుందాం. సో క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా ఇచ్చారు: 1 to 3, 3 to 5, 5 to 7, 7 to 9, 9 to 11. ఇవి క్లాస్ ఇంటర్వెల్స్. సో ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చారు. సో ఫ్రీక్వెన్సీ ఇలా ఇచ్చారు. ఫ్రీక్వెన్సీ 7, 8, 2, 2, 2, 1. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది మోడల్ క్లాస్ అవుతుంది. సో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ ఉన్నది మోడల్ క్లాస్ కాబట్టి ఇది. అండ్ ఇంకొక మోడల్ క్లాస్. అండ్ ఇక్కడ కూడా క్లాసెస్ చెక్ చేసుకోండి, ఇవి ఎక్స్క్లూజివా ఇంక్లూజివా అనేది. సో ఆ ఇంక్లూజివ్స్ అనేది నేను లాస్ట్ వీడియోలో చేశాను. సో మీరు ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళి మ్యాథ్స్ వీడియోస్ చెక్ చేస్తే అందులో మీకు ఉంటుంది ఫస్ట్. సో మోడల్ క్లాస్ 8 కాబట్టి సో ఫ్రీక్వెన్సీ ఆల్రెడీ, సో మోడల్ క్లాస్ ఉన్న ఫ్రీక్వెన్సీని F0 అంటాం. దానికన్నా ముందు ఉన్నది F1 అంటాం. దాని తర్వాత ఉన్నది F2 అంటాం. సో ఫార్ములా లోయర్ లిమిట్ ఆఫ్ ద మోడల్ క్లాస్, ఇది లోయర్ లిమిట్. సో ఫార్ములా మోడ్ ఈక్వల్ టు L అంటే 3 ప్లస్ 2F1, సారీ 2F1 కాదు, F1 మైనస్ F0 బై, సో ఫార్ములా ఏదైతే వస్తుందో F1 మైనస్ F0 అంటే F1 మైనస్ F0 అంటే ఇక్కడ 7 మైనస్ 8 బై 2F1. సో 2F1 అంటే 2 into 7 14 మైనస్ F0 అంటే 8 మైనస్ F2 2 ఇంటూ హెచ్ ఎంత? హెచ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్, 5 minus 3 2. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే సో మోడ్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే ఫైనల్గా 3 ప్లస్ మైనస్ 1 బై 14 మైనస్ 10 4
into 2. 2 on the 2 to the. So 3 minus 0.5 which is equal to 2.75 is the mode. ఇలాంటిది. సో డేటా ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటారు అండ్ నార్మల్ రా డేటా ఇచ్చేసి ఫైండ్ అవుట్ చేయమంటారు. సో స్టాటిస్టిక్స్ నుంచి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. థియరిటికల్ బిట్స్ కూడా నేను ఈ వీడియోస్లో కవర్ చేశాను. సో మీరు జస్ట్ ఇవి వింటే చాలు. సో ఈ మోడల్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. సో మాకు దగ్గర ఏ రెఫరెన్స్ మెటీరియల్ లేదనుకునే వాళ్ళు మీ టెక్స్ట్ బుక్లో ఉన్నవి 1 మార్క్ 2 మార్క్స్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. సో చాలు, ఈజీగా స్కోర్ చేస్తారు. సో వీడియో తప్పకుండా లాస్ట్ దాకా వినండి. సో ఏదైనా ఫీడ్బ్యాక్ ఉంటే డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ సో మ్యాక్సిమం నేను చేయడానికే ట్రై చేస్తాను. సో అందుకే గ్యాప్ ఉంటున్నా కూడా వీడియోస్ అయితే ఆపట్లేదు. సో హోప్ యూ అండర్స్టాండ్ దిస్ సిచ్యువేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో మీ సపోర్ట్ 800 సబ్స్క్రైబర్స్ దాటారు. సో ఆ సపోర్ట్, సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. వీడియోస్ అయితే ఆపాను, బట్ ఎంత రెగ్యులర్గా చేస్తాను అనేది సో నేను ష్యూర్గా లేను. సో అది నా సైడ్ నుంచి ఉన్న ప్రాబ్లమే, బట్ డెఫినెట్గా అయితే చేస్తాను. సో నచ్చితే లైక్ చేయండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కానీ జూనియర్స్కి కానీ షేర్ చేయండి. ఎందుకంటే కాన్సెప్ట్ అనేది సో ఆబ్జెక్టివ్కైనా ఇదే కాన్సెప్టే, డిస్క్రిప్టివ్కైనా ఇదే కాన్సెప్టే. సో మీరు కొంచెం ప్రాక్టీస్ చేయాలి, అంతే సింపుల్. సో ఈజీగా స్కోర్ చేయొచ్చు. సో ఎగ్జామ్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. జస్ట్ ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ అండ్ ప్రిపేర్ నా ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ప్రిపేర్ అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.